అంటే ఒక పాటకు కానీ ఒక కవిత్వానికి కానీ ప్రాంతం అనేది ఉండదు, ఏది కులం అనేది ఉండదు, ఏది ఉండదు, మతం అనేది ఉండదు. కాబట్టి ఏ ప్రాంతం వాళ్ళైనా పాడవచ్చు, ఎవరైనా పాడవచ్చు అంటున్నారు కదా అన్న కొంతమంది గాయకులు కూడా. ఓకే ఓకే, దాన్ని కూడా స్వాగతిద్దాం. ఏ ప్రాంతమైనా కళకు కులం మతం భాష ప్రాంతీయ భేదాలు ఏవీ లేవు అనుకుందాం కాసేపు. సరే, ఇప్పుడు ఆస్కార్ అవార్డు గ్రహీత చేస్తే చాలా బాగా వస్తుంది పాట, ఓకే ఫైన్. కీరవాణి గారు చేయనియండి మ్యూజిక్. మరి ఇక పాట కూడా ఇంకో ఆస్కార్ అవార్డు గ్రహీత రాస్తే బాగుంటుంది కదా. మరి ఆ స్థాయి సరిపోతుంది. ఈయన అనుకునే లెక్క ప్రకారము స్థాయి ఉండాలి, తలదన్నాలి అంటే ఆస్కార్ అవార్డు గ్రహీతకి ఇంకొక ఆస్కార్ అవార్డు వచ్చిన వ్యక్తి మన తెలంగాణలోనే ఉన్నాడు కదా, చంద్రబోస్ గారు. ఆయనతోనే రాసితే బ్యాలెన్స్ అవుతుంది కదా. మరి దానికి ఒప్పుకుంటారా? ఇప్పుడు ఆయన సమర్థించే వ్యక్తులు స్థాయి స్టేటస్ అని చూస్తే మరి పాట కూడా ఆయనతోనే రాయించాలి. దానికి ఒప్పుకుంటారా? దానికి ఒప్పుకోరు. దానికి స్థాయి అక్కర్లేదా? సంగీతానికి స్థాయి కావాలి, సాహిత్యానికి వద్దా స్థాయి? సాహిత్యాన్ని కూడా మరి ఆస్కార్ స్థాయికే తీసుకెళ్దాం. ఇప్పుడు కీరవాణి గారు కాదు, ఇంకా స్థాయి పెద్దగా ఉంటుంది. ఆయన కంటే ముందు ఆస్కార్ వచ్చిన రేమాన్తో చేయిద్దాం, బాగుంటుంది కదా. ఇంకా దానికి ఒప్పుకుంటారా? దానికి ఒప్పుకోరు. మళ్ళీ అంటే డబుల్ స్టాండర్డ్స్ కదా ఇవి. అంటే నీ వరకేమో నీకు ఏ ఆస్కార్ లేకపోయినా నువ్వు నీ పాటను యాక్సెప్ట్ చేయాలా, కానీ అవతల వ్యక్తి ఆస్కార్ స్థాయి వ్యక్తి కావాలి. ఎట్లా కుదురుతుంది పొంతన? నువ్వు స్థాయి కనుక చూసుకుంటే, అంటే ఇంతకుముందు ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నాడు. అంటే మాట్లాడుతూ ఏమన్నాడంటే కీరవాణి చేస్తే అది ఒక స్థాయి పెరుగుతుంది, ప్రపంచ స్థాయిలో వెళ్తుంది. అంటే దాని ఇండైరెక్ట్గా దాని అర్థమైంది. అతను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, మరి ఎట్లా అన్నాడో నాకైతే అర్థం కావట్లా. అంటే తెలంగాణ వాళ్ళు చేస్తే స్థాయి పెరగదు, తెలంగాణ వాళ్ళు చేస్తే ప్రపంచవ్యాప్తంగా పోదనేది కదా వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారనేది ఈ యొక్క పాట విషయం కాదు, వాళ్ళ మైండ్ సెట్ తెలుస్తూ ఉంది దీనివల్ల. అది అంటే ఇప్పుడు దాన్ని సమర్థించే వాళ్ళ వాయిస్ కానీ లేదా అందశ్రీ గారి వాయిస్ కానీ చూస్తే అసలు తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ సమాజం మీద వాళ్ళు ఏ దృష్టితో ఆలోచిస్తున్నారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు నాకు ఇదంతా వ్యవహారం చూస్తే నాకు ఒకటి అనాలనిపిస్తుంది. ఏంటంటే ఉద్యమకారులు కూడా రాజకీయాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకనంటే ప్రజలను అడ్డం పెట్టుకొని ఆ రోజు రెహమాన్ గారు బతుకమ్మ పాట కంపోజ్ చేసిన రోజు మాట్లాడలేదు. మరి ఉద్యమకారులు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆ రోజు శాసన మండలిలో రేవంత్ రెడ్డి మాట్లాడినా కూడా ఏ ఒక్క ఉద్యమకారుడు మాట్లాడలేదు. మరి ఈరోజు ఎందుకు అందశ్రీ మీద ఏమైనా ఈర్ష్య పెట్టుకున్నారా? మరి ఎందుకు ఈరోజు ఉద్యమకారులు బయటకు వస్తున్నారు మళ్ళీ? అంటే ఏంటి నాకు అర్థం. నేను అనేది ఏంటంటే బతుకమ్మ సాంగ్ గతంలో రెహమాన్ గారు ఇంతకుముందు కంపోజ్ చేశారు. ఆ రోజు మరి ప్రాంతం గుర్తు రాలేదు, ఏది ఇదే ఉద్యమకారులకి. అదేవిధంగా ప్రశ్నించలేదు ఇదే ఉద్యమకారులు. ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఏమన్నా కక్ష, లేకపోతే అందశ్రీ లాంటి వాళ్ళ మీద ఏమైనా కక్ష పెట్టుకొని మళ్ళీ రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారు ఉద్యమకారులు? ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉండాలి. ఉద్యమకారులు అన్నప్పుడు ఒకసారేమో అన్యాయం జరిగిందని, ఒకసారేమో జరగలేదని అట్లుండకూడదు కదా. మరి ఆ రోజు మెప్పించినప్పుడు ఈరోజు ఎందుకు కీరవాణిని వ్యతిరేకిస్తున్నది ఇదే ఉద్యమకారులు? అంటే అప్పుడు ఆ బతుకమ్మ పాటను ఎట్లా చూడాలంటే, ఈ బతుకమ్మకి రెహమాన్ చేస్తాడు, ఇంకో బతుకమ్మకి ఇంకోళ్ళు చేస్తారు. బతుకమ్మ ఫెస్టివల్ సాంగ్, అది 100 వస్తాయి. అంటే ఇలాంటి బయట మాట్లాడుతూ ఉన్నారు. అదే దానికి వాళ్ళకైనా మనం చెబుదాం. అంటే ఇప్పుడు అట్లా అనుకునే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు బతుకమ్మ పాటలు, మనకు బతుకమ్మ వస్తే చాలు మనకు ఎన్ని పాటలు వస్తాయి మనకు తెలుసు. తెలంగాణ ప్రతి పల్లె నుంచి పాటలు వస్తాయి, వందల వేల పాటలు వస్తాయి. అట్లాగే అది కూడా ఒక బతుకమ్మ ఫెస్టివల్ సాంగ్. ఆ సంవత్సరానికి ఆయన చేసాడు, 100 చేసుకోవచ్చు. ఇంకా ఇబ్బంది ఏం లేదు, ఎన్ని పాటలైనా చేసుకోవచ్చు. ఇది రాష్ట్ర గేయం వేరు, ఫెస్టివల్ సాంగ్ వేరు. అట్లాగే మళ్ళీ రామకృష్ణ గారితో ఇదే పాటను పాడించారు జయ జయ తెలంగాణ అప్పుడు. అయితే అది ఎక్స్పెరిమెంటే, అది అప్పుడు అధికారిక గీతం కాదు. ఆయన కూడా ఏపీనా? ఆయన ఆంధ్ర వ్యక్తి. ఆయనతో పాడించారు అప్పుడు. అది కేసీఆర్ గారే అది ఎప్పుడు వాళ్ళు అప్పుడు దగ్గరుండి పాడించారు. అప్పుడు ఉద్యమ పార్టీ ఆధ్వర్యంలోనే ఆ పాట రికార్డింగ్ జరిగింది. అయితే అప్పుడు వాళ్ళు పాడించింది ఏంటంటే అది ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు ఓ రకంగా. ఎందుకంటే అది అప్పుడు అధికారిక గీతం కాదు, ఆయనతో పాడించి చూశారు. ఎందుకంటే ఇంతకుముందు ఒకరు అడిగారు, అంటే అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదంటే అది అప్పుడు అఫీషియల్గా గుర్తించలేదు కదా. దాన్ని గుర్తించినప్పుడు దాన్ని ఎట్లా క్వశ్చన్ చేస్తాం? అట్లా 100 చేసుకోవచ్చు. ఒకరికి రామకృష్ణతో పాడించాలంటే ఇంకొకరితో పాడించాలంటే అది అఫీషియల్ గీతంగా డిక్లేర్ చేసినప్పుడు కదా మాట్లాడాల్సింది. అఫీషియల్గా ఇది పాట
మాట ఇది వస్తుంది అన్నప్పుడు దాంట్లో ప్రతి ఒక్కరికి భాగం ఉంటుంది. అప్పుడు ఎవరైనా మాట్లాడే అవకాశం ఉంటుంది, ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు క్వశ్చన్ చేయొచ్చు. ఆ విధంగానే నేను క్వశ్చన్ చేశాను. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని కొంతమంది అడిగారు, దానికి నేను చెప్తున్నాను. అదే ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ప్రశ్న కూడా ఉంటుంది. ఆ రోజు ఏపీ వాళ్ళు పాడితే ఆ రోజు ప్రశ్నించింది, ఈ రోజు ప్రశ్నిస్తున్నారు అంటే ఆ క్వశ్చన్కు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఏపీ వాళ్ళు చాలా పెద్ద కామెంట్స్ ఇస్తున్నారు, తెలంగాణలో కళాకారులు లేరు, తెలంగాణలో కళాకారులు లేకపోవడం వల్లనే మా ఆస్కార్ అవార్డు గ్రహీత ఈరోజు తెలంగాణలో పాడుతున్నారు, మీకు అసలు దిక్కే లేదు అనేటట్టు మాట్లాడుతున్నారు. ఎలా చూడాలన్న ఇవన్నీ? ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నా స్టాఫ్గా నాకు కాల్స్ వస్తున్నాయి. నాకు పొద్దున ఒక గవర్నమెంట్ టీచరు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి అన్న ఇది ఏమవుద్దంటావు, వస్తుందా అంటే రావద్దని కోరుకున్నా, రాకుండా ఫైట్ చేస్తున్నాం. ఇక మరి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది చివరికి అనేది మనకు తెలియదు కదన్నా. మరి అదే అట్లాగే పాటను ఆయన మ్యూజిక్ డైరెక్షన్లోనే వదులుతుందా, మార్పులు చేస్తుందా మనకు తెలియదు, మనమైతే ఫైట్ చేస్తున్నాం అన్న దయచేసి రాకుండా చూడండి అన్న అంటాడు. అంటే ఎంప్లాయీస్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, బయటకు వచ్చి మాట్లాడలేదు కాబట్టి నాకు పర్సనల్గా ఫోన్ చేశాడు. ఫోన్ రాకుండా చూడండి అన్న అని ఆయన బాధ చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఆయన బాధ చెప్తున్నాడు ఏంటంటే మా స్కూల్లో ఇద్దరు ఆంధ్ర టీచర్లు ఉన్నారన్న. ఇప్పుడు రేపు ఈ పాట ఒక సర్క్యులర్ తీసి ప్రతి స్కూల్లో వాడడాన్ని మా నెత్తినేస్తే మేము తప్పనిసరి మేము దాన్ని పాటించాల్సి వస్తుంది. అప్పుడు మేము దాన్ని పాడుతున్నప్పుడు వాళ్ళిద్దరు మా మొహాలు చూస్తారు ఇదే విధంగా. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఏంట్రా మీకు గతి లేదు, మా ఆంధ్ర వ్యక్తి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే తప్ప మీరు ఎక్కువ రాష్ట్ర గీతం తయారు కాలేదని మాట్లాడితే మా తల ఎక్కడ పెట్టుకోవాలన్నా అన్నాడు. మరి అట్లాంటి క్వశ్చన్లు వందలు వేలు లక్షలు వస్తాయి రేపు బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు కొద్దిగానే వస్తున్నాయి, అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి రకరకాల రియాక్షన్స్ వస్తాయి. మరి దానికి ఇప్పుడు వాళ్ళ మీద వదిలేసిందన్న సీఎం గారు సమాధానం చెప్తారా? మరి సీఎం చుట్టూన్న ఈ భజన బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది గొప్పగా ఉంటుంది కీరవాణి గారితో చేస్తే అని చెప్పిన ఆ భజన బృందం బాధ్యత వహిస్తుందా? మరి రేపు చూడాలి. అంటే మీరేమో అది ఆపడానికి ట్రై చేస్తున్నాం అంటున్నారు, కానీ ఈరోజు ఒక న్యూస్ వచ్చింది, అది నిజమో అబద్ధమో కానీ అందరు కూర్చున్నారు, ఇంకో 2 చరణాలు యాడ్ చేసిరంట, అది 2 నిమిషాల 30 సెకండ్లు ఏమో వచ్చింది అని అంటున్నారు. సీఎం ఛాంబర్లో కూర్చుని ఇవన్నీ కూడా చర్చించినామని అంటున్నారు కొంతమంది మంత్రులు ఉన్నారు, అలా ఇవన్నీ ఉన్నారు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఇవన్నీ ఏకపక్ష నిర్ణయాలు ఎంతవరకు సమంజసం అన్న అసలు? అంటే రోజు రోజుకి స్వరం మారుతుంది, పనికి ముందుకు పోయినట్టు కనబడుతుంది కానీ వాళ్ళ స్వరాలు మారుతున్నాయి. ఇప్పుడు మొన్ననేమో సీఎం గారు నాకు సంబంధం లేదన్నారు, ఇవాళ అందశ్రీ గారు నాకు సంబంధం లేదన్నారు, రేపు కీరవాణి గారు నాకు సంబంధం లేదంటారో తెలియదు. ఆ పరిస్థితి వస్తుందా అన్న? అంటే జస్ట్ కొద్ది రోజులు ఉన్నది, ఆ పరిస్థితి వస్తుందా? అంటే ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు లాస్ట్ మినిట్ వరకు అందుకే నేను నా స్టాండ్ చెప్తున్నాను. నన్ను ఎవరు అడిగినా నేను అదే స్టాండ్ చెప్తున్నాను. అంటే నేను ఏదో వేగ్గా ఎవరి మీద కోపంతో లేదంటే ఎవరి మీద ద్వేషంతో లేదా అసూయతోటో నేను ఈ టాపిక్ నేను ఎత్తుకోలేదు. నేను తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు సరైనది కాదని చెప్పేసి నేను ఎత్తుకున్న స్టాండ్ మీద నుంచి నేను పిడుగులు పడ్డా భూకంపాలు వచ్చినా నేను పక్కకు పోను. కాబట్టి నన్ను అడిగితే కూడా, నాకు మిగతా మీడియా మిత్రులు అడిగితే కూడా నేను అదే చెప్పాను. నేను చివరి నిమిషం దాకా కూడా నేను ప్రతిఘటిస్తాను, బహిష్కరిస్తాను. ఈ పాటని ఇలాగే వస్తే నేను చివరి నిమిషం దాకా ప్రతిఘటిస్తా, బహిష్కరిస్తా. నేనే కాదు, మా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, తెలంగాణ కళాకారులు కానీ, తెలంగాణలో ఉన్న ప్రతి కళాకారుడు ఎవరు కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో ఈ సాంగ్ని డెఫినెట్గా ఓన్ చేసుకోడు. వాళ్ళందరూ కూడా ఈ సాంగ్ను ప్రతిఘటిస్తారు రేపు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు. నేను గ్యారంటీగా నేను బల్ల గుద్ది ఆ మాట చెప్పగలను. నేను అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కాకతీయ కళాతోరణం పైన పెద్ద రచ్చ జరుగుతున్నది. ఏదైతే రాచరిక పోకడాలు అని అంటే నిజంగా కాకతీయులు రాచరిక పోకడాలలాగా చూడొచ్చా మనం? అసలు ఏంది ఆ తోరణాన్ని తొలగించడానికి? అసలు రాజులకు రాచరిక పోకడలే ఉంటాయి, ప్రజాస్వామ్య పోకడలు ఉండయి. రాజులకు రాచరిక పోకడలే ఉంటాయి, కానీ దాన్ని చూసే దృష్టి వేరు. మనం ఇప్పుడు రాజులు లేరు, రాచరిక పోకడలు వాళ్ళు లేరు. మనం వాటి చిహ్నాలు అవి గుర్తులు, అంటే చరిత్రకి ఆనవాళ్ళు అవి. అప్పుడు మంచి జరిగినా చెడు జరిగినా చరిత్రకు ఆనవాళ్ళు అవి. ఇప్పుడు అట్లా అని చెప్పి ఇప్పుడు మనం తాజ్మహల్ని మనం కూలగొట్టలేము, ఎర్రకోటని కూలగొట్టలేము.
అయితే నా ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్న చిహ్నాలు ఏదైతే ఉన్నదో వాటికి ఒక అంటే నేను తెలంగాణ వాదిగా నాకైతే దాంట్లో పెద్దగా అభ్యంతరకరంగా నాకేం అనిపించలే, బాగానే ఉన్నాయి అనిపించింది. అంటే నాకు దీని మీద నాకు కొంచెం మిక్స్డ్ ఒపీనియన్ ఉన్నది. అంటే మరి దాన్ని వీళ్ళు బాగు చేసి ఏదో చేస్తానని చెప్తున్నారు, అది ఇంకా అదేంటో మనకు తెలియదు, మనం చూడలేదు. అంటే అంతకంటే గొప్పగా వీళ్ళు ఏం చేస్తారా చూడాలని ఉంది నాకు. చూద్దాం అసలు మరి వీళ్ళు అంటున్నారు ఆ గొప్పతనం ఏందో నేను చూడాలని. అసలు కాకతీయ తోరణం అనేది తీయడం ఎంతవరకు కరెక్ట్ అన్న? అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే చార్మినార్ కాకతీయ తోరణం తీయాల్సినంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అయితే వాళ్ళు ఏదైతే అది చెప్తున్నారో లేదు ఇంతకంటే గొప్పగా మేము చేస్తాం, లేదా తెలంగాణ కల్చర్ని మనం ఎలివేట్ అయ్యేటట్టే మేము చేస్తున్నాము అది ఇది అన్నారు. అది బయటకు వచ్చినాక దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు.